కొన్ని ఉద్యోగాలు జీతం కోసం మాత్రమే చేయబడవు, బాధ్యత కోసం కూడా చేయబడతాయి. ఎండైనా వానైనా అలసటైనా ఆకలైనా ఆగకుండా ముందుకు సాగాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆగితే ఎవరిదో ఒకరు ఎదురుచూపు ఆగిపోతుంది. కానీ అందరి కోసం పరుగులు తీసే వాళ్ళ జీవితంలో కూడా కొన్ని కథలు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి, కొన్ని కన్నీళ్లు ఉంటాయి. మరి అలాంటి కథే ఈ కథ. ఏం కూర వండావు? పప్పండి. సరే నేను డ్యూటీకి వెళ్తున్నా. డాడీ ఎడిపోతాను డాడీ. డ్యూటీకి పోతానురా. మరి ఈ రోజు ఏంటో తెలుసా? తెలుసు తల్లి, ఈ రోజున బంగారు తల్లి పుట్టినరోజు. నేను మర్చిపోతానారా? డాడీ మరి సాయంత్రం వచ్చేటప్పుడు త్వరగా రావాలి. సరేరా, వచ్చేటప్పుడు పెద్ద కేక్ తీసుకొస్తా, సరేనా? సరే డాడీ. డాడీ సాయంత్రం కేక్ తీసుకొని వస్తారు కానీ అన్నం తిండి దాకా. అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రూట్ ఆర్డర్ చేసి సరే. ప్రశాంత్ అన్న, పాపది బర్త్డే కదా, పార్టీ ఏం లేదా? ఉంది బ్రో, డ్యూటీ అయిపోయినాక సాయంత్రం కలుద్దాం. హలో మేడం, కొరియర్ వచ్చింది మేడం. మీ గల్లీలో ఉన్నా. సరే మేడం. ఏనా? హలో హలో అన్న, కొరియర్ వచ్చిందన్న. తమ్ముడు పైన పైకి రా. ఓకే. అన్నా ఎంత? 100 రూపాయలు. అంత పైకి ఎక్కి పార్సల్ ఇస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలే. ఏంటిదయ్యా? కొరియర్ వచ్చిందమ్మా. కొరియర్ వచ్చిందా?
200 అయ్యా 200 అమ్మా. ఇక 200 అమ్మా. ఎంత బాగా కొడుతుంది, కొంచెం చల్లటి నీళ్ళు ఉంటాయివా? ఇచ్చిన పార్సల్కే కూల్ వాటరా? రాత్రి కరెంట్ లేదు నాన్న, కూల్ వాటర్ పెట్టలేదు. సరే అమ్మా. అన్న అయిపోయిందన్న. అయిపోయిందా? ఓకే, క్యాష్ ఇచ్చేసి. ఓకే సరే ప్రశాంత్, పార్సల్ పంపించలే కదా. ప్రశాంత్ ఒకసారి రా. అన్న ప్రశాంత్, ఇది పార్సల్ దారిలో కూడా ఇచ్చుకోవా? కస్టమర్ కాల్ చేస్తాడు. నా పాప బర్త్డే ఉన్నదన్న, కేక్ తీసుకొని పోవాలి, అందుకే పార్సల్ తొందరగా ఇచ్చిన. ఇది ఒకటే కదా ప్రశాంత్, వెళ్ళే దారిలో ఇచ్చేసి వెళ్ళిపోరాదు? కస్టమర్ కాల్ చేస్తాడు, అర్జెంట్ అంట. సరే అన్న. ఓకే. వాడు మంచి ఇచ్చాడు. హలో అన్న, కొరియర్ వచ్చిందన్న. ఒక్క 10 నిమిషాలన్నా, బయటకు వచ్చినాం చిన్న పని మీద, వస్తాను, ఉండన్నా. సరే అన్న. ఏరా తల్లి, ఇంకా రెడీ కాలేదు? కవర్ లో కొత్త బట్టలు వేసుకోపోరా? డాడీ రాలేదుగా మమ్మీ, డాడీ వచ్చినాక రెడీ అవుతా. సరే తల్లి. డాడీ మరి సాయంత్రం వచ్చేటప్పుడు త్వరగా రావాలి. మమ్మీ డాడీ ఇంకా రావట్లేదండి మమ్మీ. వస్తారులే తల్లి, దారిలో ఉండుంటాడు. హలో హలో అన్న, 10 నిమిషాలు అన్న, ఇంకా రాలేదన్న, చీకటి అవుతుంది. అన్న వస్తానమన్నా, చెప్పినా కదా, ఎందుకు ఊరికే ఫోన్ చేస్తాను? వస్తాను ముందు. ఎవరు ఊక ఫోన్ చేస్తాను? ఏ డెలివరీ బాయ్ రా, ఊరికే ఫోన్ చేస్తాడు, రా 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 అని. 10 నిమిషాలు ఉండమని చెప్పినా అవుట్ ఏమవుతుంది? అరే ఆగడా 10 నిమిషాలు కూడా, ఏం మనిషిరా? ఏమోరా. అన్న మీరేనా అన్న? అవునన్నా. ఎంత అన్నా? 500 అన్న. సరే అన్న, ఫోన్ పే కొడతాను మరి. సరే అన్న. అన్న ఓకే అన్న, కొట్టేసిన. ఓకే అన్న. ఓకే అన్న. అంత ఇంపార్టెంట్ అన్నారన్న, ఏమున్నది అన్న అలా? మా ఫ్రెండ్ వాళ్ళ కూతురిది బర్త్డే ఉన్నదన్న, గిఫ్ట్ కొన్నాం. ఓకే అన్న. ఓకే అన్న. ఒక్క నిమిషం ఆగండి అన్న. మా పాపది బర్త్డే ఉన్నదన్న, ఒక కేక్ కావాలన్నా. క్లోజ్ చేసే టైం అయిందన్న, ఇప్పుడు కష్టం అన్న ఇచ్చుడు.
అన్న ప్లీజ్ అన్న, పాపది బర్త్డే అన్నదన్న, ఒక్కటి చూడండి అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్. అన్న ఒక్క నిమిషం ఆగన్న, చూస్తున్నారు. అన్న నీ అదృష్టం అన్న, లాస్ట్ కేక్ ఇదే. థ్యాంక్స్ అన్న. లక్ష్మి, లక్ష్మి, బంగారు తల్లి ఏం చేస్తుంది? కేక్ తెచ్చినారా మనం? ఇంతసేపు మీకోసం ఎదురు చూసిందండి. పిల్లలు అందరు వచ్చారు, మీరే ఇంకా రావట్లేదని వెళ్ళిపోయారు ఎటులటు. అవునా? పాపం ఇంతసేపు అది ఏడ్చి పడుకున్నది. అయ్యో, తల్లి 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 తల్లి, కేక్ తెమ్మన్నావు గారా? తల్లి, పెద్ద కేక్ తెమ్మన్నావు గారా? లేరా తల్లి? డాడీ వచ్చిండు, లేరా? రోజంతా అందరి ఆనందాన్ని వాళ్ళ ఇంటి దాకా చేర్చాను, కానీ నా కూతురి ఆనందాన్ని మాత్రం సమయానికి తీర్చలేకపోయాను. మమ్మీ, డాడీ కేక్ తెచ్చిండా మమ్మీ? వచ్చేటప్పుడు పెద్ద కేక్ తీసుకొస్తా, సరేనా? చూసారా, ఎవరో తెలియని కస్టమర్ సంతోషం కోసం తన కన్న కూతురి ముఖంలో చిరునవ్వును కోల్పోయాడు ఆ తండ్రి. అందరికీ వాళ్ళ పార్సల్ సమయానికి చేర్చిన ఆ చేతులు సొంత ఇంటికి వచ్చేసరికి ఆలస్యమైపోయాయి. ఒక డెలివరీ బాయ్గా తన బాధ్యత గెలిచింది, కానీ ఒక తండ్రిగా తన ప్రేమ ఓడిపోయింది. మన సంతోషం కోసం రాత్రింబవళ్ళు కష్టపడే డెలివరీ బాయ్స్ని కాస్త గౌరవిద్దాం. ఎందుకంటే వాళ్ళు మోసేది కేవలం పార్సల్ కాదు, వాళ్ళ కుటుంబాల జీవితాల్ని.